ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను రైస్తో మరమరాలు చేయబోతున్నానండి. మీరు రైస్తో అనగానే మీరు ఉప్పుడు బియ్యంతోనే కదా మరమరాలు చేసేది అని అనుకుంటున్నారా? కాదండి, మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా మరమరాలు చేయవచ్చు. కావలసిన పదార్థాలు: ఎండబెట్టిన అన్నం, ఒక అరకప్పు పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి. ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలండి. గడ్డలు ఎక్కడ ఉండకూడదు, గడ్డలు ఉంటే అన్నం మెత్తబడిపోతుంది. ఈ విధంగా అన్నాన్ని 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఎండిపోవాలి అన్నం. 2 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత అన్నం ఈ విధంగా తయారవుతుందండి. ఈ విధంగా బాగా ఎండిపోవాలండి అన్నం. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అరకప్పు పల్లీలు దోరగా వేయించుకోవాలండి. విధంగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేగింది కదండి. ఇప్పుడు తీసివేద్దాం. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి మరమరాలు. వేగింది కదండి, తీసివేద్దాం. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. నూనె బాగా కాగింది కదండి. మనం ఎండబెట్టుకున్న రైస్ని వేసుకుందాం. అన్నం బాగా ఎండితేనే ఈ విధంగా పొంగుతాయండి. ఇప్పుడు కాగాయి కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా అన్నీ వేపుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం వేయించుకున్న మరమరాలు వేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేపుకోవాలి. ఇందులో కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి, సాల్ట్, కారం ఒక 1/2 స్పూన్, ఒక చిటికెడు మిరియాల పొడి. ఇవన్నీ కలుపుకుందామండి. అన్నీ కలిసేదాకా ఈ విధంగా అన్నీ కలుపుకుందాం. ఈ విధంగా అన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. రైస్ మరమరాలు రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.